హలో వ్యూయర్స్. సో ఈ వీడియోలో నేను ఫెస్టివల్ టైం బతుకమ్మ సెలబ్రేషన్స్, దసరా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఎలాంటి ఆస్తమా అలర్జీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ ఫెస్టివల్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు ఫ్యూ థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్, దసరా సెలబ్రేషన్స్లో రకరకాల ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేయడము, బతుకమ్మను తయారు చేయడము తెలంగాణలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్లవర్స్లో ఎస్పెషల్లీ బంతి పూలు, చేమంతి పూలు, డైజీస్ లాంటి ఫ్లవర్స్, అలాగే ఎనీ కైండ్ ఆఫ్ సెంటెడ్ ఫ్లవర్స్, బాగా సువాసన వచ్చే ఫ్లవర్స్ వల్ల ఈ ఆస్తమా అలర్జీస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో సింటమ్స్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్నీజింగ్ లాంటిది, తుమ్ములు రావడము, ముక్కు కారడము, తర్వాత కళ్ళ నుంచి దురదలు, నీళ్లు కారడము, దగ్గు రావడము, పిల్లి కూతలు రావడము లాంటి లక్షణాలు కూడా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళు సో కొంచెం ఆ ఫ్లవర్స్ డెకరేట్ చేయడంలో కానీ తక్కువ టైం స్పెండ్ చేయడము, సో ఎస్పెషల్లీ ఇండోర్ అట్మాస్ఫియర్లో అలాంటివి చేయకపోవడము, అవుట్డోర్ కండిషన్లో అలాంటి ప్రిపేర్ చేసుకోవడము, తక్కువ టైం స్పెండ్ చేయడము, అండ్ ఎస్పెషల్లీ మాస్క్ లాంటివి ధరించడము. దీనివల్ల పోలెన్స్ ఎక్స్పోజర్ కొంతవరకు తగ్గుతుంది. అంతేకాకుండా సెలబ్రేషన్స్ నుంచి రాగానే వెంటనే హెడ్ బాత్ చేయడము, అండ్ ఏదైతే క్లోత్స్ యూజ్ చేస్తారో వాటిని వెంటనే వేడి నీళ్ళలో వాష్ చేసి ఆరబెట్టడం లాంటివి చేయాలి. అంతేకాకుండా ఈ సెలబ్రేషన్స్, ఈ పూజలు జరిగేటప్పుడు అగరబత్తీలు వెలిగించడము, తర్వాత ధూపము, సాంబ్రాణి లాంటివి యూజ్ చేస్తుంటారు. సో దానివల్ల వచ్చే పొగ కూడా ఈ ఆస్తమా అలర్జీస్ ఉండే వాళ్ళలో సింటమ్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో ఇండోర్ అట్మాస్ఫియర్లో ఇలాంటివన్నీ చేయకపోవడమే మంచిది. అంతేకాకుండా ఈ సీజన్ కూడా చాలా వెదర్ చల్లగా ఉండడం, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ వెదర్ బాగా టెంపరేచర్స్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి మీరు పడుకునే ప్లేస్లో నైట్ టైమ్స్ విండోస్ లాంటివి క్లోజ్ చేసుకొని మీరు పడుకునే రూమ్ కొంచెం వామ్గా ఉండేలాగా చూసుకోండి. డే టైంలో వెంటిలేషన్, ప్రాపర్ వెంటిలేషన్, సన్లైట్ ఆ రూమ్లోకి వచ్చేలాగా చూసుకోండి. సో దట్ ఆ స్టేల్ ఎయిర్ బయటికి వెళ్ళడంతో పాటు కొన్ని ట్రిగ్గర్స్ కూడా అలర్జెన్స్ బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటివి చేయడం ద్వారా, అంతేకాకుండా గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్ ఫెస్టివల్ టైంలో ఎక్కువగా జరుగుతుంటాయి. సో మాస్క్ లాంటిది వేసుకోండి. ఇప్పుడు ఫ్లూ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మాస్క్ మిమ్మల్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే బాగా వెల్ హైడ్రేటెడ్ ఉండండి, మంచి డైట్ తీసుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ రిలేటివ్స్, మీ బంధువులతో మీరు ఈ ఫెస్టివల్ టైంని ఎలాంటి సిమ్టమ్స్, అగ్రివేషన్ లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.